ఒక బెట్టింగ్ యాప్స్ వల్ల వస్తున్నటువంటి అంశాలే కావచ్చు, వివిధ అంశాల వల్ల డబ్బులు ఊరికే రావు. ఆ లలిత జ్యువెలర్స్ ఆయన చెప్తాడు కదా, డబ్బులు ఊరికే రావు. ఏదో నువ్వు 10 పెడితే నీకు 20 రూపాయలు ఎట్లా వస్తాయి? అట్లాంటి ఈ సమాజం ఎందుకు? ఈ కష్టాలు ఎందుకు? ఈ బాధలు ఎందుకు? ఆ పొలం కాడికి పోయి ఆ పనులు చేసుకున్నాడు ఎందుకు? ఆ వరి చేను పండించడం ఎందుకు? ఆ పత్తి చేను వేస్తుడు ఎందుకు? వాళ్ళు కూడా ఓ ఫోన్ కొనుక్కొని 10,000 కొట్టి 10,000 పెట్టి ఓ ఫోన్ కొనుక్కొని 200 పెట్టి ఓ సిమ్ కార్డు కొనుక్కొని వాళ్ళు కూడా గివే ఆడతారు కదా రైతులు కూడా. షో లేకనా? ఎందుకు అంబానీ, ఆదాని, లేకపోతే రేవంత్ రెడ్డి గారు, లేకపోతే వీళ్ళంతా కూడా ఎందుకు ఈ రాజకీయాలు ఇవంతా ఎందుకు? డబ్బులే కదా చివరికి కావాల్సింది వీళ్ళకి అందరికీ డబ్బులే కదా. ఆ డబ్బులు వస్తున్నాయి అన్నప్పుడు వాళ్ళంతా అవే ఆడతారు కదా. గీ కామన్ సెన్స్ లేకుండా, ఈ లాజిక్ లేకుండా ఆడేటోళ్ళు అయితే బుద్ధిహీనులనే చెప్తారు. ఇప్పటికి కూడా గింత పెద్దగా ఒక రెవల్యూషన్ నడుస్తూ ఉంది రాష్ట్రంలో. 22 రాష్ట్రాలలో, అటు ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, తెలంగాణలో కావచ్చు, పెద్ద రెవల్యూషన్ నడుస్తూ ఉంది. ఈ బెట్టింగ్ యాప్స్ వల్ల నష్టపోతున్నటువంటి వ్యక్తుల గురించి కావచ్చు, బెట్టింగ్ యాప్స్ను ప్రమోట్ చేస్తున్నటువంటి వాళ్ళ గురించి కావచ్చు. ఇక ఇప్పుడు కూడా తప్పి ఆడితే మాత్రం ఇక వాళ్ళకే ఇక బుద్ధి లేకనే ఇక ఆడిర్రు ఈ బెట్టింగ్ యాప్స్లో, లేకపోతే ఈ ఇతర బెట్టింగ్లు చేస్తున్నారు అంటే అది బుద్ధి లేకనే ఇక. బుద్ధున్న పని అయితే కాదు ఇక. దయచేసి దీన్ని ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాలి. ఎందుకు అంటే మీ పరిస్థితి ఏంది, మీ కుటుంబ పరిస్థితి ఏంది? ఇప్పుడు నేను ఇక్కడ 1,00,000 రూపాయలు పోగొట్టడం వల్ల ఏం జరుగుతుంది అని అన్నది ఆలోచించాలి. డబ్బులు వస్తాయన్న మాట పక్కన పెట్టురబ్బా, డబ్బులు అయితే రావు. బెట్టింగ్ యాప్స్లో ఈ బెట్టింగ్లు పెట్టేటోళ్లకు డబ్బులు రావు. ఆడ 5 ఇచ్చి 10 గుంజుతాడు. ఇదే లాజిక్ కాడ, ఇదే నీకేమనిపిస్తుంది అంటే 5 ఇచ్చిండు కదా అని అనిపిస్తుంది. నీకు ఇచ్చింది 5. ఆ లాజిక్ మర్చిపోకు. ఆడు 10 ఎప్పుడు ఇయ్యడు, 100 రూపాయలు ఎప్పుడు ఇయ్యడు నీకు. 50 రూపాయలు గుంజుకుంటాడు, 50 రూపాయలు నీకు ఇస్తాడు, 100 రూపాయలు గుంజుకుంటాడు. 5 లక్షలు ఇస్తాడు, 10 లక్షలు గుంజుకుంటాడు. నేను ఈ లాజిక్ మర్చిపోతే మాత్రం ఇక నువ్వు పప్పులో కాలేసినట్టే, బెట్టింగ్ యాప్లో కూడా కాలేసినట్టే. రైట్. బెట్టింగ్ యాప్స్లో మనీ లాండరింగ్ త్వరలో సెలబ్రిటీలు, యూట్యూబర్లకు ఈడీ సామాన్లు ఇచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. పంజాగుట్ట, మియాపూర్ పిఎస్లలో కేసులు నమోదైన ఆధారంగా దర్యాప్తు చేస్తామని. ఇప్పుడు బెట్టింగ్ యాప్స్ అని అంటే గుర్తొచ్చింది. ఈ బెట్టింగ్ యాప్స్ను ఆహా వాళ్ళు కూడా ప్రమోట్ చేస్తూ ఉన్నారండి. ఆహా, అల్లు అరవిందా ఎవరో మరి దానికి ఓనరు, ఆహా వాళ్ళు కూడా ప్రమోట్ చేస్తూ ఉన్నారు. అండ్ ఇతర కొన్ని షోలల్లో బాలకృష్ణ కూడా, అది ఏం షో, ఏంది అది, అన్స్టాపబుల్ షోలో కూడా బాలకృష్ణ కూడా ప్రమోట్ చేస్తూ ఉన్నారు. వచ్చినటువంటి హీరోలు, సెలబ్రిటీలతో కూడా వాళ్ళతో కూడా సపోర్ట్లు కొట్టించి జై అనిపిస్తూ ఉన్నాడు. సో వీళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకోవాలి. సజ్జనర్ గారు, మీరు వీళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకోవాలి. వీళ్ళకి సంబంధించినటువంటి అంశాల మీద కూడా మీరు ఫైట్ చేయాలి. పోలీస్ వ్యవస్థ వీళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకోవాల్సిందిగా మేము ఖచ్చితంగా కోరుతున్నాం. ఎందుకు అంటే ఇప్పుడు హైదరాబాద్లో చూసుకోండి, అతిపెద్ద ఆస్తి ఏదన్నా ఉందా హైదరాబాద్కు అంటే అది మెట్రో. ఆ మెట్రో మీద కూడా మీరు ప్రమోట్ చేస్తూ ఉన్నారు 1xBet అని చెప్పేసి. సో దీనివల్ల ఎంతమంది ప్రభావితం అవుతారు, ఎంతమంది నష్టపోతారు, ఎంతమంది జీవితాలను కోల్పోతూ ఉన్నారు అన్నది కూడా గమనించాలి. సో ప్రభుత్వ రంగ సంస్థ అయినటువంటి ఈ మెట్రో కూడా ఇందులో భాగంగా ఈ బెట్టింగ్ యాప్స్ను ప్రమోట్ చేయడం అనేది దురదృష్టకరమైనటువంటి అంశం. సో దయచేసి వీళ్ళందరూ కూడా భాగస్వామ్యం చేసి వీళ్ళకి తగిన శిక్షలు విధించాలి. ఖచ్చితంగా తగిన భరణం కూడా చేయాలి వీళ్ళకు. ఎందుకు అని అంటే వీళ్ళు ఖచ్చితంగా డబ్బులు ఇవ్వాల్సిందే నష్టపోయిన కుటుంబాలకు. వీళ్ళ వల్ల ఎవరైతే నష్టపోయారో వాళ్ళు ముందుకొచ్చి నిజంగా మా కొడుకు ఇలా కోల్పోయినంటే పలానా ఆయననే కారణం అంటే ఖచ్చితంగా వాళ్ళకి డబ్బులు ఇవ్వాల్సిందే. వీళ్ళు 100 కోట్ల రూపాయలు మామూలు స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులు కూడా లేదన్నా కూడా 30 కోట్లు, 40 కోట్లు, 50 కోట్లు, వాడు రోజుకు 1,50,000 రూపాయలు ఇస్తాడట. మనకు కూడా ఆఫర్లు వచ్చినాయి, మీకు కూడా చెప్పాను. సో ఇది నడుస్తూ ఉంది, దందా నడుస్తూ ఉంది.